వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటీవలే ప్రారంభమైన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన. తెలుగుదేశం పార్టీ నాయకురాలు గంగవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్య వైద్యంలోనే కాకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రాజనేని రామానాయుడు PSLV C-59 రాకెట్ ప్రయోగం వాయిదా. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తింపు. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు గంగవరపు సుష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవలే ప్రారంభమైన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఈ సభ్యత్వాల నమోదులో చురుగ్గా పనిచేస్తున్న సుష్మారెడ్డి పార్టీ పెద్దలు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నారు. పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న సుష్మారెడ్డి నిరుపేదలకు భరోసానిస్తున్నారు. దీంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకుంటున్నారని సుష్మారెడ్డి తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సహకారంతో ఈ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతుందని చెప్పారు. పార్టీ సభ్యులుగా ఉన్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది నంబరు దీన్ని గ్రామం మేము సభ్యత్వ కార్యక్రమం గత నెల నుంచి ప్రారంభం చేసిన పార్టీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మా నాయకురాలు సుష్మారెడ్డి ఆధ్వర్యంలో మేము సభ్యత్వం చేస్తున్నాము. సడన్గా ఏమైనా మృతి చెందితే 10 లక్షల రూపాయలు మనకి చెందుతుంది. ఆరోగ్యానికి అన్నిటికీ, ఆరోగ్యం బాగలేకపోయిన అన్నిటికీ మనకు వసతిగా అన్నిటికీ మనకు లబ్ధి పొందుతుంది. కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని గంగవరం సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేసుకున్నాం. తండ్రి గారైన గంగవరం రవీంద్ర రెడ్డి గారి ఆశీస్సులు, ఆయన నాయకత్వ లక్షణాలు అన్నీ ఆయనకి సహకరిస్తూ 2014లో టీడీపీ హయాంలో వాళ్ళ నాన్న 1500 సభ్యత్వాలు ఆయన నమోదు చేశాడు. అదేవిధంగా ఈమె కూడా అదే కృషితో భక్తులతో అంతకన్నా మిక్కిలిగా గంగవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ఘనంగా జరుపుకున్నారు. తిన్నెలపూడి పంచాయతీ తరఫున గత కొన్ని రోజులుగా తెలుగుదేశం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుపుచున్నది. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మా గూడూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ పాషం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా తిన్నెలపూడి పంచాయతీలో సభ్యత్వం కార్యక్రమం నమోదు జరుగుతున్నది. ఈ సభ్యత్వం చేసుకున్న దాని వలన గత ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్నది 3 లక్షలు పెంచి మన తెలుగుదేశం గవర్నమెంట్ రేపు ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ పరంగా, ఏదైనా అనారోగ్య పరంగా వాళ్ళు మరణించినా ఈ సభ్యత్వం తరఫున 5 లక్షల రూపాయలు వాళ్ళకి వర్తించబడను. కావున దయచేసి అందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా నా మనవి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. విద్య వైద్యంలోనే కాకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీడీఓ గోపి తెలియజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలోని భవితా విద్యా కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసుల నాయుడు దాతృత్వంతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను పిల్లలకు వారి తల్లిదండ్రులకు భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గోపి మాట్లాడుతూ విద్య
వైద్యంలోనే కాకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం అందిస్తున్న సేవలు అభినందనీయమని, వికలత్వం అనేది మనిషికే కానీ మనసుకు కాదని, చక్కగా చదువుకుని ప్రయోజకులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సనత్ కుమార్ మరియు రఫూఫ్ మరియు ట్రస్ట్ సభ్యులు బాబు, ఉపాధ్యాయులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ చిలకూరు మండలంలో ఒక మంచి ఫిలాంథ్రోపిస్టు, సామాజికంగా అతను రాజనేని రామానాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అటు అన్ని రకాలుగా భోజనాలు కానివ్వండి, అలాగే బట్టలు కానివ్వండి, అలాగే వాళ్ళకి అవసరమైన పరికరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమకూరుస్తూ సమాజంలో వీళ్ళ కోసం చాలా కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జరుగుతున్నాయంటే ముఖ్య కారణము చేడిమల గ్రామానికి చెందిన శ్రీ రాజనేని రామానాయుడు ట్రస్ట్ సంబంధించి శ్రీనివాసనాయుడు గారు మేము చాలాసార్లు కలిసాం. వెళ్ళిన ప్రతిసారి మాకు హెల్ప్ చేస్తున్నారు చాలా కార్యక్రమాల్లో. ముఖ్యంగా చిల్లకూరు మండలం అంటే చాలా అభిమానం ఆయనకి. నేను ఇప్పుడే బాబు సార్తో చెప్పా, చిల్లకూరు మండలం మొత్తం ఆయన దత్త తీసుకున్నాడు అనిపిస్తుంది. అంటే అనేక ప్రోగ్రామ్స్. నిన్నటి రోజు కూడా మన పీసీపాలెం హై స్కూల్లో ఒక విద్యార్థినికి నగదు సహాయం చేశాం పై చదువు చదవడానికి. అంటే ఇటువంటి సహాయ సహకారాలు చేస్తూ సార్ ఇంకా ఉన్నతగా ఎదగాలని చెప్పి ఇంకా అనేక మందికి సహాయం చేస్తూ ఈ యొక్క సేవలు ఇంకా విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అట్లాగే గోరుముద్ద అనే స్కీమ్ మొట్టమొదట సార్ పెట్టింది గవర్నమెంట్ హాస్పిటల్ గూడూరులో. నేను ఆ వెహికల్ చూసా. సో ఎక్కడ నుంచి వెనక చేస్తే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్లో అక్కడ పేషెంట్లకి సహాయకులకి ప్రతిరోజు భోజనం అందించేవాళ్ళు. ఏది మధ్యాహ్నం పోయి గోరుముద్ద రాకముందే. తర్వాత అటు గోరుముద్దకు మనం ఇక్కడ నామకరణ చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న మన రాజనేని రామానాయుడు ట్రస్ట్ గారికి ఆ యొక్క ప్రతినిధులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీనివాస గారు ఇంకా బాగా ఉన్నతంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయనకి శతకోటి ఉన్న తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జిల్లాలో ఈ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. విద్య, వైద్యం, ఈ సామాజిక బాధ్యతలతో మేము ముందుకెళ్తున్నాం. నిన్నే పార్చోలారపాలెం హై స్కూల్లో ఒక పేద విద్యార్థికి 20,000 రూపాయలు చెక్కును కూడా అందించడం జరిగింది. ఏ విపత్తులు జరిగినా కానీ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకందరూ సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సార్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సహాయ కార్యక్రమాల్లో మీకు అందరికీ మంచి ప్రైజుల్ని అందించేదానికి మా సారు పంపిస్తున్నారు. అలాగే చక్కటి భోజనాన్ని మీకు అందరికీ అందించున్నారు. మీరు ఇంకా అభివృద్ధి చెంది మానసిక స్థితిని డెవలప్ చేసుకొని మీరు కూడా ఒక ఉన్నతమైన స్థితికి మేము ఎవరికి తీసిపోము అనేటువంటి నిజాన్ని మీరు చాటి చెప్పుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి మా సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా మున్ముందు సాగిపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మేమున్నామని మీకేం కాదని భరోసా ఇస్తూ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ మరోసారి మిమ్మల్ని కలిసేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుండి PSLV C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోభా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని గురువారంకు వాయిదా వేసినట్లు ఇస్రో వెల్లడించింది. ప్రోభా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో వెల్లడించింది. రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోభా ఉపగ్రహంలో సమస్యను గుర్తించింది. దీంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి గురువారం సాయంత్రం 4:12 PSLV C-59 రాకెట్ ప్రయోగం జరగనుంది. మొదట్లో బుధవారం సాయంత్రం 4:08 PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా 3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్షలోకి చేరనున్నట్లు తెలిపింది. సరిగ్గా ప్రయోగానికి ముందు ప్రోభాలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించడంతో దీనిని గురువారానికి వాయిదా వేశారు. సూర్యుడిపై అధ్యయనం, కృత్రిమ సూర్యగ్రహాన్ని సృష్టించడం వంటి పరిశోధనలకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఈ తరహా ఉపగ్రహ ప్రయోగం ప్రపంచంలో మొట్టమొదటిసారి కావడంతో యావత్ ప్రపంచం ఆసక్తిగా భారత్ వైపు చూస్తుంది. Today at 4:08 in the evening, the satellite that is there in the PSLV launch is called Proba 3. This is a satellite from European Space Agency. So we are launching this satellite on a commercial basis.
for Europe, and this contract is by NSIL New Space India Limited, which is a public sector undertaking of ISRO, and ISRO has built this rocket, and this satellite is meant to study Sun, like our Aditya L1. It studies Sun from Lagrangian points. Similar to that, this satellite will study Sun from Earth orbit. So this is a special orbit, very large orbit. It goes to 60,000 kilometers away from Earth, and the closest point is 600 kilometers. So PSLV is doing in its 61st mission, PSLV C-59. So I came here to pray to Changalamma Devi for the blessings that we get for all our successes. So thank you for this opportunity to come here and take the blessing for this mission. Thank you. Sir, next launch is? Next launch is PSLV C-60. That is launching the satellite called SpadeX. This is a experiment for docking, that is connecting two satellites in space. This is meant for our human mission later when we have to dock to International Space Station or do Chandrayaan 4 mission. We need this technology, so it's a technology demonstration. The launch will happen in December. Okay. Sir, how this countdown, sir? Rain is... Countdown is okay. Countdown is going on. Yesterday we have completed the filling, propellant fuel filling is all over. Today all electrical checks are going very well. So I don't see any issue with the climate. The cyclone came, a lot of rain was there, but still I think launch is okay. There is no other problem for launch. Gaganyaan work is going on now at Satish Dhawan Space Center. The assembly of the rocket is happening now. Gaganyaan first mission, uncrewed mission without people, with a robot we are launching. So preparation will start in this December. Already preparation, all hardware are reached here, and launch will happen in the early next year. వైసీపీ హయాంలో 104 వాహనాల్లో 175 కోట్లు కొల్లగొట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే 104, 108లను అరవిందో కంపెనీకి అప్పగించారని చెప్పారు. 108 వాహనాలలో జరిగిన అవినీతిని కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించే వాహనాలలో కూడా కోట్లు దోచుకున్న వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అరవిందో company, Aurobindo Foundation, 104, 108 services, ambulance services. వాళ్ళు 2019లో జీవీకే నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడి నుంచి అబ్నార్మల్గా వాళ్ళకి అంతకు ముందు ఇస్తున్న ఒక అంబులెన్స్కి ఎంత ఇస్తున్నారో దాన్ని డబుల్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ 108 అప్పుడు 1,30,000 పాత కొత్త వెహికల్స్ కి ఇస్తుంటే ఒక అంబులెన్స్ కి నెలకి 2,28,000 పాత వాటికి, కొత్త వాటికి 1,78,000 పెంచేసేసారు. 104 కి 1,80,000 ఇచ్చారు ఒక నెలకి. 108 కి పాత వాటికి 2,28,000, కొత్త వాటికి 1,78,000 ఇచ్చారు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క 104లో 175 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషన్. ఇది ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు, దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం. ఒక్క 104కి 175 కోట్లు అయితే 108కి ఇంకెన్ని కోట్లు? సింపుల్. 108 అయితే జీవీకేకి 1,30,000, వీళ్ళకి 2,28,000. జీవీకేకి కొత్త వాటికి 1,30,000, వీళ్ళకి 1,78,000, పాత వాటికి 2,28,000. అంటే 104కే 175 కోట్లు వీళ్ళు తినేస్తే 108లో ఎన్ని కోట్లు తిన్నారు? నేనేమంటాను, ఇది గోల్డెన్ అవర్ పాటించలేదు. వెరీ క్లియర్ గా ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ లో 34 లక్షల చిల్లర కేసులకి 34 లక్షల చిల్లర కేసులకి
17,80,000 మంది పేషెంట్స్ గోల్డెన్ అవర్ లో, అంటే 1 గంట లోపల పేషెంట్ ని హాస్పిటల్లో చేర్పిస్తే గోల్డెన్ అవర్ పాటించలేదు అని చెప్పి ఇచ్చింది రిపోర్టు. నేనేమంటానంటే ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు దాన్ని తీసుకెళ్లి, అంబులెన్స్ తీసుకెళ్లి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ an analysis of ERC data revealed that in 4,10,815 cases the ambulance staff stayed more than 30 minutes at the scene. ఆ పేషెంట్ ని ఎక్కించుకునే దగ్గర పోయి రీచ్ అయ్యి 30 నిమిషాలు మళ్ళీ వేస్ట్ చేశారు. దానివల్ల ఇంకొక ఎక్కడన్నా ప్రమాదంలో పడిన పేషెంట్లకి అంబులెన్స్ ఉపయోగపడలేదు అని కూడా ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చాలా క్లియర్ గా చెప్పింది. ఏదైనా సరే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ ర్యాపిడ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ and care within 16 minutes, that is called golden hour of a traumatic injury is key, a good outcome for the patient. A patient బయటపడేదానికి 1 గంట లోపల అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేరిస్తే దానివల్ల పేషెంట్ కి ప్రాణ రక్షణ ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఏ శిక్ష విధించాలా? మరణ శిక్ష విధించినా కూడా తక్కువే. ఏమి మీతో పాటు వాళ్ళ ప్రాణాలు సమానం కాదా? మీకేమన్నా స్పెషలా మీ ప్రాణాలకి? మీ 100,000 కోట్లు దోచుకునేదానికి చూసాం. అక్కడ కాకినాడ పోర్టు చూసాం. అదే ఇంత ఘోరమైన దోపిడీ బతుకులకి ఏ శిక్ష వేయాలంట? అందుకే నేను చెప్తుండా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండా, ముఖ్యమంత్రి గారికి చెప్తుండా, హెల్త్ మినిస్టర్కి చెప్తుండా, సత్యకుమార్ యాదవ్ గారికి, దీని విషయంలో సీరియస్ గా యాక్షన్ తీసుకోండి. మీరు సిఐడికి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా, మీరు ఎవరికి ఇస్తారో తెలీదు. ఇంకొకసారి పేదవాళ్ల ప్రాణాల జోలికి పోయి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఇది ఒక లెసన్ గా ఉండాలా, ఇది ఒక గుణపాఠంగా ఉండాలా. యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్తున్నా నేను. సీరియస్ యాక్షన్. చూసాం నిన్న ఓ తహసీల్దార్ 25,000 తీసుకున్నాడు, అరెస్ట్ చేసేసారుగా 25,000కి. ఇంకా 104లో 175 కోట్లు, 108లో 200 కోట్లు ఏం చేయాలా? ఏమన్నా మీకు స్పెషల్ యాక్ట్లు ఉన్నాయా? మీరు విజయసాయి రెడ్డి వియ్యంకుడు కాబట్టి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? నాకు అర్థం కావటంలా. ఇది దురదృష్టకరం పరిస్థితులు, దురదృష్టం. సీరియస్గా ఉండండి, చండ శాసనం లాగా ప్రవర్తించండి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి గవర్నమెంట్ అంతా, అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి, ఎవరైతే మోసపోయినారో వాళ్ళని రక్షించండి. నా డిమాండ్ అది. ఈ కేసులో ఎయిదర్ సిబిఐ ఆర్ సిఐడి ఎంక్వైరీ వెయ్యాలా, వేసి వాళ్ళని శిక్షించాలా, చట్టపరంగా శిక్షించాలా. వదిలిపెట్టే కేసు కాదు ఇది. దుర్మార్గమైన కేసు. సినిమాల్లో విలన్లు చూస్తాం, సినిమాల్లో విలన్లు చాలరు. ఆ డైరెక్టర్లకి చేతగాల ఇటువంటి వాళ్ళని చూపించేదానికి. ఇంత దుర్మార్గమైన నీచంగా ప్రవర్తించిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవం సందర్భంగా వీరభద్రుని సంబరంలో పాల్గొని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని షష్ఠి ఏర్పాట్లు పరిశీలించి స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లి వాసు, మండల ఎన్డీఏ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదేన సమస్త గ్రహదోష నివారణార్థం
कालसर्पदोष निवारणार्थं षष्ठी महोत्सव कर्मणि कार्यारम्भ सफलेन्द्र मम योग्यता इत्यर्थं मम सुब्रह्मण्येश्वर स्वामी प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। ओम सत्यहस्तं करोवाचिन्दवाहनन्तराणं कारणप्रबोधनं भावये नमः पार्वतीपतये महादेव हरे ओम राजाय प्रसन्नदाहने नमः वै श्रवणाय नमः समयगामं गामगामाय। అందరికీ నమస్కారం. వాళ్ళ 7వ తేదీ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు బిక్కవోలులో అంగరంగ వైభవంగా జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా 7వ తేదీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం ఏదైతే ఉందో దాని సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఆ వారం రోజులు వచ్చి స్వామిని దర్శించుకోవడం, ముఖ్యంగా ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో చాళుక్యుల కాలం నుంచి ప్రాచుర్యం చెందింది. బిక్కవోలు గ్రామం చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. దాదాపుగా 108 శివాలయాలు ఈ గ్రామంలో ఉన్నట్టుగా మనకు చరిత్ర చెబుతా ఉంది. అటువంటిది ఇది ఈ రోజు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా ప్రభుత్వం, ప్రజలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక సాంకేతికమైన సమస్య ఉత్పన్నమైంది. ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతూ ఉందో ఆ సందర్భంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వలన ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఒక ఇంత సమస్య ఏర్పడినప్పటికీ ఆ సమస్యను అధిగమించి మరోపక్క అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ సర్వసన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉత్సవ కమిటీ, గ్రామం తరఫున ఉత్సవ కమిటీ రాజకీయాలకు అతీతంగా, పార్టీల భేదం లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళడం, పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తాం. ప్రజలు కూడా సహకరించాలి. ఏదైనా దర్శనం కొద్దిగా ఆలస్యమైనా అందరూ సహకరించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారిని అందరూ దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ప్రభుత్వానికి సహకరించమని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవ సందర్భంగా ఎస్పీ నరసింహన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని షష్ఠి ఏర్పాట్లు పరిశీలించి 6వ తారీఖు నుండి జరగబోవు షష్ఠి ఏర్పాట్లకు పరిశీలించి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిక్కవోలు పోలీస్ శాఖకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ సందర్శించడం నా అదృష్టం. చాలా చారిత్రాత్మకమైన టెంపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది 9వ శతాబ్దానికి సంబంధించింది. చాలా పురాతనమైన టెంపుల్. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలు ఎంతో భక్తిభావాలతో దాన్ని రక్షించుకుంటూ ఆ టెంపుల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం వైభవంగా పండగ చేసుకుంటున్నారు. చాలా విశిష్టమైన పండగ ఇక్కడ జరుగుతుంది. సో దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు చూడడానికి ఈరోజు రావడం జరిగింది. దీనికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఉత్సవం కాబట్టి ప్రజలు బాగా
ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. బాణాసంచా కాల్చడం ఇలాంటివన్నీ పెట్టారు. కాబట్టి ప్రజల ధనమాన ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పోలీసు వారికి సహకరించి ప్రజలు చక్కగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని మా అభిలాష. దానికి సంబంధించినంత వరకు ఒక 300 మందితోటి ఇక్కడ 6, 7, 8 తారీఖు ముఖ్యంగా జరిగే పండుగ. సో ఈ పండుగ సందర్భంగా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. అలాగే కొంత మన ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఆ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా ప్రజలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ మనకి 50 రూపాయలు, 10 రూపాయలు, అలాగే ఫ్రీ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్స్ పెట్టారు. సో ఆ క్యూ లైన్స్ కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆ రోజు 6th మిడ్ నైట్ నుంచి 7th నైట్ దాకా ఆల్మోస్ట్ అరౌండ్ 70,000, 60,000 మంది వస్తారు. కాబట్టి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వారు ఇచ్చే సూచనలు కానీ పెట్టేటటువంటి సైన్ బోర్డ్స్ కానీ అన్నీ పాటించాలి. అలాగే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో టెంపుల్ కమిటీ ఉన్నారు వారు కూడా పోలీసు వారికి చక్కగా ఉద్యోగం చేయడానికి, అలాగే భక్తులు చక్కగా దర్శనాలు చేసుకోవడానికి కావాల్సిన వసతులు కల్పించాలి. ఏది పోలీసు చెప్తే అది పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చేయడం అన్నదే గొప్పతనం. మనం ఏదో పెద్ద ఉత్సవం చేసి ఒక చిన్న తప్పు జరిగితే ఇంత ఉత్సవం కూడా ఆ మూడ్ పోతుంది. మళ్ళీ మనకి అది మైండ్లో నడుస్తూ ఉంటుంది. ప్రతి పండుగ వచ్చినప్పుడు కూడా మనకి అది మైండ్లో నడుస్తుంది. కాబట్టి మా తాలూకు ఉద్దేశం ఏంటంటే పోలీసు ఉద్దేశం ఒకటే, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రజలు చక్కగా పండుగ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఒక డిఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ ఇక్కడ నుండి చూసుకుంటారు. ఆ రోజు నేను కూడా వచ్చి చూసి వెళ్తాము. అలాగే ఫైర్ క్రాకర్కి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ ఇప్పుడే చెప్పాము కమిటీ వారికి, అలాగే ఇన్స్పెక్టర్ గారికి కూడా వెరిఫై చేయమని చెప్పాము. దాని ప్రకారం చూసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని కోరుకుంటున్నాం. సో బిక్కవోల్లో చక్కగా జరగాలని స్వామివారికి దండం పెట్టుకున్నాం. కాకినాడ రూరల్ వీడియో ఫోటోగ్రాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ల సభ్యులకు పోస్టల్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రూరల్ అసోసియేషన్ సభ్యులకు 50 మందికి వాదనల పద్ధతిలో నిధుల లభ్యతను బట్టి ప్రతి సభ్యులకు అసోసియేషన్ ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి కుటుంబాలకు ఏ ఇబ్బందులు లేకుండా అసోసియేషన్ కార్యవర్గం వారి వెన్నంటే ఉండి సభ్యుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సోని బుజ్జి, గౌరవ సలహాదారులు సూర్యప్రకాష్, తుమ్మలపల్లి వీర్రాజు, అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, సెక్రటరీ సిహెచ్ రవికుమార్, ట్రెజరర్ పి సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ బాబు, జాయింట్ సెక్రటరీ బి అనిల్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి లావరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు పి శ్రీనివాస్, జిల్లా కమిటీ నెంబర్ ఎస్ మనోహర్, పి వాగు మరియు పి వీరభద్రరావు పాల్గొన్నారు. కృష్ణ వీడియో కూడా తింటే కృష్ణ రికార్డింగ్ చేయాలి. ఫోటో రెడీ చెప్పండి. రెడీ. నమస్కారం అండి. అలా కార్యం చేయండి. రికార్డింగ్ చేయాలి. ఫోటో. నమస్కారం అండి, నా పేరు కరుణాశ్వరం. ఈ రోజున ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ రూరల్ ఆధ్వర్యంలో మా అసోసియేషన్లో 100 మంది సభ్యులు ఉన్నారు. వారందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించాలనే ఒక సదుద్దేశంతో సభ్యులందరికీ నిధుల లభ్యతను బట్టి వాయిదాల పద్ధతిలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని
సభ్యులందరికీ చేయించడం జరుగుతుంది. ఈ రోజుని ఈ పోస్టల్ ఆఫీసర్స్ శ్రీ మణికంఠ గారు ఆధ్వర్యంలో మా సభ్యులందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమాను కల్పించి వారికి వారి కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసా కల్పించాలని, ప్రతి అసోసియేషన్ కూడా ప్రతి సభ్యులకు సంక్షేమానికి పాటుపడాలని సదుద్దేశంతో ఈ యొక్క పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాద బీమాను కల్పించడం జరిగింది. ఈ ప్రమాద బీమాకి అర్హులైన ప్రస్తుతం 25 మంది చేత ఈ వాయిదా చేయించడం జరుగుతుంది దఫాగా. తరువాత మిగిలిన సభ్యులను సుమూర్తాలు ఉండడం వల్ల కొంతమంది సభ్యులు సకాలంలో హాజరు కాకపోయారు. వారికి కూడా మరో దఫాలో ఈ యొక్క పోస్టల్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలకు ప్రమాద బీమాను కల్పించడానికి మేమందరం కూడా మా కార్యవర్గం అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత ముందుకు తీసుకురావడానికి మా అసోసియేషన్ పెద్దలు అలాగే మా కార్యవర్గ సభ్యులందరూ కూడా సహకరించారు. వారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ కరుణాశ్వరం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇటీవలే ప్రారంభమైన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన. తెలుగుదేశం పార్టీ నాయకురాలు గంగవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో. విద్య వైద్యంలోనే కాకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రాజనేని రామానాయుడు PSLV C-59 రాకెట్ ప్రయోగం వాయిదా. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తింపు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ BCN న్యూస్.